హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ అన్బాక్సింగ్ వీడియో. ఇది వచ్చేసి జ్యువెలరీ అన్బాక్సింగ్ అనమాట. సో లెట్స్ అన్బాక్స్ ద వీడియో. మీకు ఆల్రెడీ చెప్పానుగా, నాకు కొంచెం జ్యువెలరీ పిచ్చి ఎక్కువ, కొంచెం కాదు చాలా అన్నమాట. సో ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అవునండి, మరి నిజంగానే హడావిడిగా ఆ టైంకి పర్టికులర్ టైంకి కొనుక్కునే బదులు ముందే కొనుక్కొని పెట్టుకుంటే మనం ఏదైనా ఫంక్షన్స్ ఆ టైంలో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో అందుకోసమే నేను కొంచెం ముందు కొనుక్కోవడానికైతే ముందు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇవన్నీ ఒకసారి వేర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి స్టడ్స్ అండి, వైట్ స్టోన్ స్టడ్స్ అనమాట. పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఇలా ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగుందో ఇలా. సో వన్ పెయిర్ ఆఫ్ స్టడ్స్. సెకండ్ వన్ వచ్చేసి ఇది జడవకుందన్ టైప్లో అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా స్క్రూ బ్యాక్ వచ్చింది, కానీ కష్టం. బట్ ఎప్పుడైనా అకేషనల్గా బాగుంటుంది, శారీస్ మీదకి చాలా బాగుంటుంది కదా అనేసి అయితే ఇది తీసుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది పుష్ బ్యాకే. సో ఇవి చాలా బాగుంటాయి, ఇవి కూడా సింపుల్గా బాగుంటాయి అన్నమాట. సో ఇంకొకటి కూడా ఇలానే స్టడ్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ మధ్య సింపుల్గా కావాలి అంటే స్టడ్స్ వేర్ చేస్తే బాగుంటాయి కదా. మోస్ట్లీ అయితే వైట్ కలర్ స్టడ్స్ తీసుకున్నానండి, మొత్తం ఫుల్ వైట్ అనమాట, వైట్ స్టోన్స్. ఇవి చాలా బాగుంటాయి తెలుసా. ఇదివరకు నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను, చాలా బాగున్నాయి. కానీ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కలర్ అయితే పోయాయి అన్నమాట. రెగ్యులర్ మీన్స్ మనం స్నానం చేసేటప్పుడు అలా ఇలా మనం అలానే పెట్టుకొని చేస్తే కలర్ పోతాయి కదా. అందులో ఒకటి వీటిని మనం యూజ్ చేసిన తర్వాత ఇలా నీట్గా ఇలాంటి కవర్స్లో వేస్తేనే ఇవి కలర్ పోకుండా అయితే నీట్గా ఉంటాయి, ఎక్కువ డేస్ ఉంటాయి. సో ఇంకొకటి వచ్చేసి బ్లాక్ బీడ్స్, సింపుల్ బ్లాక్ బీడ్సే కానీ చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్, చూసారా. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్, అన్నీ పింక్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి. చూడండి, మీకు చాలా క్లియర్గా చూపిస్తాను ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ సెట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ సెట్కి కూడా ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి, చాలా సింపుల్గా అనమాట. సో ఇయర్ రింగ్స్ ఇవి వచ్చాయి నెక్ సెట్కి. అంటే నెక్ సెట్ మీదకి ఇంత చిన్నవి పెట్టుకోం కాబట్టి మనం అవి డైలీ వేర్ యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్ సెట్ వచ్చేసి ఇది. మీకు లుక్ అనేది క్లియర్గా అవ్వకపోవచ్చు, బట్ ఎందుకంటే ఇది హై నెక్ ఉండేసరికి మీకు అర్థం కావట్లేదు. చాలా బాగుంది, సీజెడ్ స్టోన్స్ అన్నీ కూడా. సో బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ పాలిష్ బాగుంది, దీనికి థ్రెడ్ ఇచ్చారు. ఇది ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ బుట్టాస్ అండి. నాకు ఎందుకో ఈ బుట్టల పిచ్చి పట్టింది, అసలు బాగా తీసుకుంటున్నాను అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నా దగ్గర మ్యాక్సిమం నా జ్యువెలరీ కలెక్షన్లో బుట్టాసే ఎక్కువగా ఉంటాయి. సో ఇవైతే బిగ్ సైజ్ అనమాట, ఇవి ఎలా ఉంటాయో ఏమో కానీ నేనైతే తీసుకున్నాను. టూ హెవీ ఉంటాయి అనుకుంటా, బాగా నచ్చాయని తీసుకున్నాను. బట్ మంచిగా చెబ్బీగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటాయి. మరి ఎప్పుడైనా ట్రై చేద్దాం, ఎప్పుడైనా రెడీ అయినప్పుడు వేర్ చేసి చూస్తాను అసలు సెట్ అవుతాయా కావా అని. ఒకసారి మనకి అర్థమైంది అనుకోండి, ఇంకోసారి తీసుకోకుండా ఉండొచ్చు.
చూద్దాం ఎలా ఉన్నాయో. పెట్టుకుంటేనే కదా మనకు కూడా తెలిసేది. లాస్ట్ టైం చిన్న టైప్ ఆఫ్ బుట్టాస్ చూపించాను, అవే నాకు బరువు అనిపించాయి. సో అవి ఎంత వెయిట్ ఉన్నాయో ఇవి అంతే వెయిట్ అనిపిస్తున్నాయి. చూడడానికి ఇంత పెద్దగా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. మరి ఎందుకో వావ్, చూడడానికి మాత్రం ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఎవరైనా సరే చబ్బీగా ఉన్నవాళ్ళు ట్రై చేస్తే ఇంకా వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు క్లియర్గా లుక్ అనేది దగ్గర నుంచి చూడండి. మంచి యాంటిక్ పాలిష్లో వచ్చింది. చిన్న చిన్న ముత్యాలు అంటే మనం చిన్న చిన్న గోల్డ్ బాల్స్ టైప్స్ వచ్చాయి. బుట్ట అంతా చూడండి ఎంత నీట్ ఫినిషో. ఇలా చిన్న చిన్నగా అయితే వచ్చాయి. ఒక్కసారి డీప్గా చూడండి, ఇక్కడంతా జడావుకుందనమాట. సేమ్ గోల్డ్ రెప్లికానే, గోల్డ్ అంటే గోల్డే, అంత బాగున్నాయి. వావ్, ఇది ఒక్కటి వేసుకొని ఒక సింపుల్ నెక్ సెట్ పెట్టుకుంటే లుక్ అయితే ఎలివేట్ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంతో వెయిట్ ఉంటాయేమో అనుకున్నాను, బట్ వెయిట్ అయితే నార్మల్ వెయిటే. ఎస్, చూడండి చాలా బాగున్నాయి కదా. సో ఇదన్నమాట నా జ్యువెలరీ కలెక్షన్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్.